ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 121వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే నీ పాదాలు జారకుండా కాపాడితే ఇక ఏ మనిషి కానీ దెయ్యం కానీ నిన్ను వేయగలదు చెప్పండి? సాతాను మనలను అవమాన పాలు చేసేలా పడద్రోయగలిగితే, మన స్థానము నుండి మనల్ని త్రోసివేయగలిగితే, నామరూపాలు లేకుండా మనల్ని సమాధి చేయగలిగితే ఎంతో సంతోషం సాతానికి. అతను అలా చేయకుండా ఆపగలిగిన వ్యక్తి, ఒకే వ్యక్తి, శక్తి ప్రభువే. ప్రభువారే కానీ వారిని అడ్డుకోకపోతే వారి మనసులో ఉన్న ద్వేషమంతా మన మీద కక్కి ఉండేవాడు. ప్రభువారు మన పాపాన్ని ఎప్పుడూ తొట్టిల్లనీయుడు. ప్రభువారు మనల్ని ఆ విధంగా కాపాడితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తొట్టిల్లం కదా. ఈ జీవిత యాత్ర అనేది పర్వతాల మీద ప్రయాణం చేయటం లాంటిది. పర్వత మార్గంలో ప్రయాణించేటప్పుడు పాదాలు జారిపోయే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఎత్తు మార్గాల్లో ప్రయాణించేటప్పుడు కళ్ళు తిరుగుతూ కాళ్ళు జారుతుంటాయి. కొన్ని మార్గాలు గాజులాగా నున్నగా ఉంటాయి. అలాగే మరికొన్ని దారులు కరుకైన రాళ్ళు ఉంటాయి. ఇలాంటి దారులలో మన పాదాలు జారిపోకుండా కాపాడుకోవడం కష్టం. అయితే జీవిత ప్రయాణం అంతటిలోనూ మనం పడిపోకుండా కాపాడుతూ పాదాలు జారిపోకుండా నడవడానికి దేవుని ద్వారా బలపరిచినవాడు మన ప్రభువు. ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం కృతజ్ఞతగా జీవించాలి. అంతేకాదు సుమా, జీవిత మార్గంలో గోతులు ఉంటాయి, ఉరులుంటాయి. ప్రయాణపు అనుభవాన్ని బట్టి, అనగా ఎక్కువ కాలం ఈ జీవిత ప్రయాణపు బట్టి మన మోకాళ్ళు బలహీనమవుతాయి, పాదాలు వాస్తాయి. అంతేకాదు శత్రువులు కూడా పొంచి ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మన మధ్య మనము పాదాలు జారిపోకుండా కాపాడే ప్రేమ, నమ్మకమును గల పరలోకపు తండ్రితో పాదాలు కాపుదల లేకపోతే దేవుని బిడ్డలు ఎవరైనా రోజులో ఒక్క క్షణము కూడా స్థిరంగా నిలబడలేరు కదా. మనకు కనిపించకుండా మనల్ని కునుకక నిద్రపోక కాపాడే దేవునికి, మన చెయ్యి పట్టి పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కించే దేవాదికి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీరు మమ్మల్ని ఏ విధంగా కాపాడుతారో మేము తెలుసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కృతజ్ఞత కలిగి జీవించటానికి మేము ఇష్టపడుతున్నాం. మాకు సహాయం చేయండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, వీరి కుటుంబాన్ని, వీరికి కలిగిన అంతటిని దీవించమని, వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ఫలాలు, పశువుని దీవించమని, చిన్న బిడ్డలని, యవనస్తుల్ని, వృద్ధులని, స్త్రీ పురుషుల్ని దీవించమని, వివాహాలు కాని వారికి వివాహము, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరికి కలిగిన అంతటిని, వీరికున్న అవసరతలు, సమస్యలు, బలహీనతల్లో మీరు వీరికి సహాయం చేయమని మీ పిల్లల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ, మా ప్రార్థన విన్నందుకు, మీ పిల్లలకి మీరు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ
యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.